హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. చూడండి, ఇక్కడ మనకు ఒకటి హైపర్ లింక్ అని ఉంది. ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం ఒక వర్డ్కి ఉన్న ఒక డాక్యుమెంట్కి లింక్ పెట్టడం, లేకపోతే ఒక వర్డ్కి ఒక ఇమేజ్కి లింక్ పెట్టడం లాంటివి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ హఫీజ్ అని టైప్ చేశాను. నాకు ఈ వర్డ్ని క్లిక్ చేసినప్పుడు, హఫీజ్ అనే వర్డ్ని క్లిక్ చేసినప్పుడు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంటో లేకపోతే పవర్ పాయింట్ డాక్యుమెంటో వేరేది ఓపెన్ కావాలనుకోండి. అట్లాంటప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇక్కడ హైపర్ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్న కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను హఫీజ్ 1 అని ఉందిగా, దీన్ని క్లిక్ చేసి ఓకేని క్లిక్ చేశాను. క్లిక్ చేసి చూడండి, నాకు ఇది బ్లూ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను అనుకోండి, డైరెక్ట్ నాకు ఇక్కడ నుంచి నేను ఎంఎస్ వర్డ్లో హఫీజ్ 1 అనే ఫైల్కి ఇలా జంప్ కావచ్చు అన్నట్టు. అంటే ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్కి జంప్ కావడానికి ఇది యూజ్ చేయొచ్చు. లింక్ పెట్టవచ్చు, ఒక 2 ఫైల్స్ని లింక్ పెట్టవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంది. మనం ఇట్లా టెక్స్ట్ బాక్స్ డ్రా చేయొచ్చు. ఇట్లా డ్రాగ్ చేసుకొని దీనికి మీరు ఇక్కడ కావాలనుకుంటే ఒక మ్యాటర్ రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం, ఇంకా దీనికి కలర్స్, బాక్స్లో కలర్స్ ఫిల్ చేయడం, తర్వాత అవుట్లైన్ షేప్స్ పెట్టడం, ఇవన్నీ చేసేసుకోవచ్చు. 3D ఎఫెక్ట్స్ కావాలన్నా 3D ఎఫెక్ట్స్, చూడండి. ఇప్పుడు నేను ఇది ఫస్ట్ పేజ్, ఒక పేజ్లో రాశాను కదా. చూడండి, నేను సెకండ్ పేజ్లోకి వెళ్ళా కూడా నాకు సెకండ్ పేజ్లో కూడా సేమ్ ఇదే హెడ్డింగ్ ఉంటుంది అన్నట్టు. నేను మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదే హెడ్డింగ్ ఉంది. చూడండి, కింద ఫూటర్లో కూడా సేమ్ ఉంది. మళ్ళీ నేను ఎన్ని పేజ్లోకి వెళ్ళినా సేమ్ నాకు అదే హెడ్డింగ్, అదే ఫూటర్ ఉంటుంది. మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం రాదు. తర్వాత చూడండి, ఇక్కడ వర్డ్ ఆర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని స్టైల్స్ వస్తాయి. ఏదో ఒక స్టైల్ తీసేసుకొని అక్కడ మీ నేమ్ రాసేసుకోవచ్చు. దానికి కలర్స్ ఇవ్వడం బ్యాక్గ్రౌండ్కి, తర్వాత దాని అవుట్లైన్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వడం కూడా చేయొచ్చు. లేకపోతే ఆ ఫాంట్కి కలర్ ఇవ్వడం లాంటివి కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత చూడండి, ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, సిగ్నేచర్ లైన్ అని. చూడండి, మనకు ఒక మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఇదంతా నేను చెక్ చేసి ఇక్కడ ఒక సిగ్నేచర్ చేయాలనుకోండి. అంటే ఓకే, నేను దీన్ని చెక్ చేసేసాను, ఇది కరెక్టే ఉంది అని ఒక సిగ్నేచర్ లైన్ యాడ్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇందులోకి వెళ్ళేసి చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ లైన్ని క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఒక ఆప్షన్ వస్తుంది. ఓకేని క్లిక్ చేయండి. ఓకేని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ సజెస్టెడ్ సిగ్నేచర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నేమ్ రాస్తున్నాను. ఓకేనా, ఏదైనా టైటిల్ ఉంటే టైటిల్ అవన్నీ ఇచ్చేసేయచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఓకే అంటే చూడండి, నాకు ఇక్కడ ఒక సిగ్నేచర్ లైన్ బాక్స్ వచ్చింది. దీన్ని మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి సిగ్నేచర్ సెటప్లోకి వెళ్ళేసి దీన్ని ఎడిట్ కూడా చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ కూడా హాఫీజ్ అని రాసేసి ఓకే క్లిక్ చేశాను. నాకు ఇక్కడ సిగ్నేచర్ లైన్లో చూడండి 2 టైమ్స్ హాఫీజ్ అని వచ్చింది. ఎందుకంటే నేను రెండిట్లలో సేమ్ అదే మ్యాటర్ రాశాను కాబట్టి. ఇట్లా మీరు ఓకే దీన్ని చెక్ చేశారు అని చెప్పడానికి ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు నేమ్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది. ఈ ఆబ్జెక్ట్ని క్లిక్ చేసి మనం దీనిలో ఇప్పుడు మీరు ఏదైనా డ్రాయింగ్ చేయాలనుకోండి, ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసుకుని ఓకే అన్నారనుకోండి, మీకు పెయింటింగ్ అనేది ఈ ఎంఎస్ ఎక్సెల్లోకి వస్తుంది. మీకు ఏదైనా డ్రాయింగ్ కావాలి అంటే మీకు ఎలాంటి డ్రాయింగ్ కావాలో ఆ డ్రాయింగ్ డ్రా చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఆ డ్రాయింగ్ అనేది మీకు ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇట్లా తెచ్చుకోవచ్చు మీరు. అంటే పెయింట్ అనే కాదు, మీరు దేనైనా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ తెచ్చుకోవాలనుకోండి, ఫోటోషాప్కి సంబంధించింది కానీ లేకపోతే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకోటి సింబల్ అని ఉంది. అంటే మనం ఈ సింబల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మన కీబోర్డ్లో లేని సింబల్స్ని అన్నింటినీ దీనిలోకి ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది, దాన్ని క్లిక్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసింది, అది ఇన్సర్ట్ అయిపోయింది. అలా మీకు ఎక్కడెక్కడ అయితే కీబోర్డ్లో లేని సింబల్స్ కావాలో ఆ సింబల్ని క్లిక్ చేసేసుకొని ఇన్సర్ట్ని క్లిక్ చేస్తే ఆ సింబల్ అనేది అక్కడ ఇన్సర్ట్ అవుతుంది.